2024లో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికే ఒక దశ నిర్దేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు పేదలందరినీ కూడా సంపన్నులు చేసే రకంగా పేదలందరినీ కూడా సంతోషంగా ఉండే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలను ఆ రోజు విమర్శించలేక వాటికంటే రెట్టింపు మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి నిర్వాకం చూస్తే ప్రజలందరూ కూడా గుడ్ల పకిచ్చి చూస్తున్నారు. ఆహా, ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతారా, ఇంత గొప్పగా ప్రజలను భ్రమ పెట్టగలుగుతారా వీళ్ళు అనే ఒక ఆశ్చర్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఇటీవల అనంతపురంలో ఒక గొప్ప సభ పెట్టుకున్నాడు. దాదాపు 1,00,000 మందిని జనాన్ని సమకూర్చించి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఒక పెద్ద సభ చెప్పినాడు. ఆ సభలో కూర్చొని ఎంత నిరంపెద్దనగా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారో జనమందరూ కూడా చూశారు. ఈ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ దాని వివరాల్లోకి ఈ సందర్భంగా నేను పోదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ధీటుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు. దాన్ని మర్చిపోయినట్టున్నారు. 143 హామీలు, 143 ఐ లవ్ యూ అన్నట్టు 143 హామీలు మీరు యొక్క ప్రజలకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే నెరవేరుస్తామని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పారు. ఆ రోజే అనేక మంది విలేకరులకు అనేక మంది ప్రజా సంఘాలకు డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినా కూడా కానిటువంటివి దానికి రెట్టింపిస్తామని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే వాళ్ళకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది, అనుభవంతో పాటు సంపద సృష్టించేది నాకు చేతవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ 143 హామీల్లో ప్రముఖంగా మీరు చెప్పింది ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోయింది మీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి 143 హామీలు కాకుండా సూపర్ 6 అని చెప్పారు. ఇటీవల అనంతపురంలో మీరు కూర్చొని బట్టి సూపర్